అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని పరిశుద్ధ లేఖనములో నుండి కీర్తన గ్రంథము 78వ కీర్తన 52వ వచనం చదువుతున్నాం. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలు తోడుకొని పోయెను. ఒకడు మందను నడిపించినట్లుగా అరణ్యములో ఆయన వారిని నడిపించను. చూడండి, అరణ్యములో వారిని నడిపించను. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎడారిలో నడిపించారు, అరణ్యములు నడిపించారు, జలముల గుండా నడిపించారు, అగ్నిగుండా నడిపించనను. ఇలాగున నడిపించను. ప్రభు మనల్ని అన్ని విషయములు నడిపిస్తారు. ఈరోజు ఈ అరణ్యము గుండా నడిపించటం అంటే శ్రమలు సూచిస్తున్నాయి. శ్రమలే నీకు ఎదురైనా, ఏదైనా నీ కష్టములు ఇబ్బందులు ఎదురైనా, దేవుడు నిన్ను నడపవలసినటువంటి త్రోవలో నిన్ను నడిపించగలిగిన దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈ వాక్యములు మీరు గమనించినట్లయితే ఆయన శ్రమలలో గుండా నడిపించును. అంటే ఎప్పుడు శ్రమలే అని కాదండి. శ్రమలు ఎదురవుతాయి, కష్టములు ఎదురవుతాయి. మీరు వాస్తవానికి గమనించినట్లయితే ఐగుప్తులో ఇజ్రాయేలు ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ దాసీ గృహములో నుంచి ప్రభు విడిపించాడు. ఈరోజు మనం చూస్తే లోకపు ఆలోచన తలంపుల్లో ఉంటే ఆ మనిషికి శ్రమ. ప్రభునందు ఏ శిక్షా విధి లేదు. ప్రభు కొరకు మీకు తీర్మానం కలిగి ఆయన అరణ్యములో నడిపించువాడు, శ్రమలలో నుండి తప్పించి నడిపించగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన వాడు. మీరు గమనించినట్లయితే యేసు ప్రభు వారు ఒక దినమున ఆ రాత్రి చెప్తున్నారు, మీరు ధోని వెక్కి అదరికి వెళ్ళండి, నేను మీతో పాటు వస్తాను. వాస్తవానికి ప్రభు వెళ్ళమన్నారు, వీళ్ళు బయలుదేరారు, వెళ్ళిపోయారు. మొదటి జామ్ అయిపోయింది, రెండో జామ్ అయిపోయింది, మూడో జామ్, నాలుగో జామ్ అయిపోయింది. అయినా ప్రభు వారికి ఎదురు కాలేదని చెప్తూ మార్కు సువార్తలో మీరు చూస్తే 6వ అధ్యాయము 48వ వచనములు మనం చదివితే, అప్పుడు వారికి గాలి ఎదురయ్యింది, ధోని నడిపించుటకు వారు మిక్కిలి కష్టపడుతున్నారు. అంటే వారు ధోని ఇప్పుడు ఎలా ఉందంట, సముద్రము అలల చేత, గాలి చేత ఇది ఒక కష్టముగా నడిపించవలసి వస్తుంది. రాత్రి ఇంచుమించు 4వ జామున వీరు అనుకుంటున్నటువంటి మాట ఏమై ఉన్నదంటే, వస్తానన్నాడు ప్రభు, రాలేదు. మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కమన్నది ప్రభువే, ఆ ధోని ఎక్కమన్నది, ఆ ధోనిని నడిపించువాడు ఆయనే. కానీ ఈ మధ్యలో ఏం కలిగిందంటే, గాలి చేత, సముద్రపు అలల చేత వారు కష్టతరమైపోయి. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వచ్చు ఆయన వారికి ప్రత్యక్షమైనట్లుగా రాయబడింది. అంటే కొంత గ్యాప్ తీసుకునటానికి గల కారణం ఏంటంటే, మీరు గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ప్రభు కొన్ని ప్రబోధాలు బోధిస్తారు. ఈరోజు చాలామంది జీవితంలో కూడా అదే, వాళ్ళ రక్షణ వాళ్ళు రక్షించబడినటువంటి ఆ స్థితిగతులు, జీవము కలిగిన దేవుని సన్నిధులు వీళ్ళు చాలామంది కూడా మనం గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏదో ప్రారంభములు చాలా వైరాగ్యంగా ఉంటారు, వెళుతున్న కొలది కొన్ని శ్రమలు, కష్టములు ఎదురైనప్పుడు వాళ్ళ నడత, వాళ్ళ నావ, వాళ్ళకున్నటువంటి ఆత్మీయ జీవితం ఆగిపోకూడదు. ఖచ్చితంగా వస్తానని చెప్పాడు ప్రభు, వస్తాడంతే. చేస్తానన్నాడు, చేస్తాడంతే. ఈ మధ్యలో ఎందుకు ఈ శోధన, ఈ గ్యాపులు మీరు గమనించినట్లయితే అర్థమైందండి, నీ విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి. కాబట్టి అరణ్య మార్గముగా ఉన్న, శోధనగా ఉన్న నీ ఆత్మీయ జీవితాన్ని నిన్ను ముందు నడిపించగలిగిన దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 13వ వచనం, తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగు చేయుటకును వారి ముందర నీళ్లు భుజించిన వాడై. ఇక్కడ మనం రాయబడిన మాటల్లో మీరు చదివితే
వారికి శాశ్వతమైన ప్రఖ్యాతి కలగటానికి, వారి నీళ్ల వలె వారు నడిచినట్లుగా, గుర్రములను పడు నిమిత్తము వారు పడదోయుకున్నట్లు అగాధ జలములలో నేను వారిని నడిపించువాడను అంటారు. చివరి మాట, అగాధ జలములలో నడిపించును. అగాధ జలములని చూడండి, ఎంత క్లిష్ట పరిస్థితుల్లో, కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా నడిపించగలిగిన దేవుడు. అయితే ఎందుకని అంటే వాళ్ళకి ఖ్యాతి కలుగు చేయటానికి, ప్రఖ్యాతి కలుగు చేయటానికి, శాశ్వతమైన ప్రఖ్యాతి కొరకు వాక్యం చెప్తున్న మాట. కొంచెం టఫ్గా ఉండొచ్చు కొన్నిసార్లు. ఆత్మీయ జీవితంలో చాలా జాగ్రత్త. ప్రార్థన జీవితం చాలా అవసరం, ఆత్మీయ జీవితం చాలా అవసరం. దేవుని వాక్యం చెప్తూ సంఘములో సహవాసముతో ఉండటం చాలా అవసరం. అగాధ జలముల మధ్యలో కూడా ఆయన నడిపించగలిగిన వాడు. దేనికి అధైర్యపడద్దు, ఏ విషయములు నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు. యోహాను సువార్త 16వ అధ్యాయములు 13వ వచనములు అదే చెప్తున్నారు. అయితే ఆయన అనగా సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆత్మ నడిపింపు ఉన్నది. ఈరోజు మొదటిగా చెప్తున్న మాట, శ్రమల గుండా, శోధనల గుండా నడిపించువాడు ఆయనే. రెండవది, ఆత్మ గుండా నడిపించువాడు ఆయనే. సత్యస్వరూపి కలిగిన ఆత్మ వారు సర్వసత్యములోనికి నడిపించబడుతుంది. సర్వసత్యములోనికి నడిపించబడాలంటే ఆత్మ సంబంధమైన విషయాలు మనం చూస్తే, కొందరు ఆత్మను నమ్మరు, కొందరు ఆత్మను గురించి నానా విధాలుగా మాట్లాడుతుంటారు. ఆత్మచేత నడిపించబడాలి సంఘములో, ఆత్మచేత బలపరచబడాలి సంఘములో. యేసుప్రభువు వారు చెప్తున్నారు, వల్ల కడుక్కుంటున్నటువంటి సీమోనుతో, అక్కడ మొదటిగా నువ్వు చూడాల్సిన ఆశ్చర్య కార్యము చూడాలంటే ముందు నీ ధోనిని లోతుకు నడుపు. లూకా సువార్త 5:4 ఆయన బోధించి సాలించిన తర్వాత ధోనిని లోతుకి నడిపించి చెప్పినట్లుగా మీ వలలు వెయ్యమని ప్రభు చెప్తున్నారు. అక్కడ లోతైన అనుభవం కావాలి. లోతైన అనుభవమే ఆత్మ సంబంధమైన నడిపింపు అనుభవం. చాలామందికి లోతైన అనుభవం లేదు. పై పైన ఏమైనా దొరుకుతుందంటే, మా ఏలినవాడ మాకేమీ దొరకలేదు, రాత్రంతా ప్రయాసపడితే. నీ ధోనిని లోతుకి నడుపు. ఆత్మ చెబుతున్న మాటలు సర్వసత్యములోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీ ధోనిని లోతుకి నడపకుండా, నీ ఆత్మీయ జీవితం లోతుకి నడుపుకోకుండా ఎంతసేపు వచ్చానండి, విన్నానండి, వెళ్ళిపోయానండి, ఆశీర్వదించబడ్డానండి, ఏదో నాకు తోచింది నేను ఇచ్చానండి, ఇది కాదు. ఆత్మీయత లోతు నడపాలి, లోతైన అనుభవంలోనికి రావాలి. అక్కడ నీవు దేవుడి సన్నిధిలో దేవుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు ఆయన చేస్తాడు. ఇక్కడ చెప్తున్న మాట కూడా అదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు చెబుతున్నటువంటి విషయాలను మీరు గమనించినట్లయితే, అక్కడ చేస్తున్న ప్రతి మాటను మీరు గమనించి, ప్రతి విషయములో అదే అంటాడు. ఇదిగో అప్పుడు అంటాడు ఎవరు? కీర్తనకారుడు 23వ కీర్తనలో 2వ వచనంలో మీరు చదివితే, ఇదిగో పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణ చేస్తాడు, శాంతికరమైన జలముల ఎదుట నన్ను నడిపిస్తాడు. సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. గడాంధకారపు లోయలను నేను సంచరించవలసి వచ్చిన ఏ అపాయమునకు నేను భయపడను. ఈ దుడ్డుకర నాకు దండమైన ఆదరించును. ఇదిగో నా బ్రతుకు దినములంతా కూడా కృపాక్షేమములతో ఉండాలంటే నేను చిరకాలము దేవునితో సహవాసం కలిగి ఉండాలి, ఆత్మ నడిపింపులో ఉండాలి, నీ లోతైన అనుభవం కావాలి. అప్పుడు ప్రభు నీ పక్షముగా ప్రతి కార్యములు ఆయన నీ పక్షముగా జరిగించువాడు. నీ ప్రతి విషయములో ప్రతి కార్యములు నిన్ను ఆయన కలుగు చేయగలిగినవాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధనలో ఉన్నావా, శ్రమల గుండా వెళుతున్నావా, కష్టముల గుండా వెళుతున్నావా, దేవుడు నిన్ను అన్ని విషయములో నడిపిస్తాడు. నిన్ను చెయ్యి విడిచిపెట్టాడు. ఎక్కడ నీ కుటుంబాన్ని చెయ్యి విడిచిపెట్టాడు. ఆయన మీద నీ మనస్సును నిలుపుకో, నీ ఆలోచన నింపు, నీ తలంపులు నింపు, నీ ధోనిను ఆత్మీయతలో నడిపించుకో. ఖచ్చితంగా నీవు నడవలసిన మార్గం ఆయన ఏదో నిన్ను చక్కగా నేను వారిని నడిపించదను. దేవుడి మాటలు మీ జీవితములో నెరవేర్పు కలుగు చేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి,
దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకి స్తోత్రములు. ఇదిగోనైనా అరణ్యము గుండా నడిపించువాడవు నీవు, లోతైన జలముల గుండా నడిపించువాడు, ఇదిగోనైనా శ్రమల గుండా నడిపించువాడు, ఆత్మీయతలు నడిపించువాడు, బలమైన కార్యములతో నడిపించువాడు, నడిపించగలిగిన నజరేయుడా, ఒకసారి మీ బిడలు ప్రార్థన ఆలకించి, ఎక్కడ చెయ్యి విడవని దేవుడు మీరే చెయ్యి పట్టి వెన్ను తట్టి, మీరే చక్కని ఆలోచన చెప్పి ఆత్మ సంబంధమైన కార్యాలతో నడిపించమని నజరేయుడనే యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.